హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఈ వ్లాగ్లో అయితే చాలా విషయాలు అయితే షేర్ చేసుకుంటాను. అదైతే ఏంటనేది లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. ఇదైతే మేము తిరుపతి వెళ్తున్నాము. ఆ రోజు మార్నింగ్ అనమాట. మార్నింగ్ ఇంట్లో అయితే పూజ చేసుకున్నాను. ఇంక తర్వాత బ్యాగ్స్ అయితే సర్దటం కోసం బట్టలు ఏమేమి తీసుకెళ్ళాలి అవన్నీ అయితే బెడ్ మీద పెట్టి ఇంకొకటిగా మడత పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ ఒక్కొక్కటి బ్యాగ్లో పెట్టి మళ్ళీ తీసి అట్లా కన్ఫ్యూజ్ అవుతానని చెప్పి నేను ఎప్పుడు ఇట్లానే చేసుకుంటూ ఉంటాను. అయితే ఈసారి ఒకటి పెద్ద లగేజీ బ్యాగ్ అయితే తీసుకొచ్చాము. ఎందుకంటే తిరుపతి అంటే ఇప్పుడు వింటర్లో చలిగా ఉంటుంది కదా, అందుకని స్వెటర్స్ కావాలి, బెడ్షీట్స్ కావాలి. 2 డేస్ ట్రిప్ అయితే వెళ్తున్నాం అనమాట. దానికోసం అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కదా. అందులోని ఇంకా పిల్లలు ఉన్నారంటే ఇంకొంచెం కేర్ తీసుకోవాలి. ఇంకా బట్టలు ఏం తీసుకెళ్ళాలి ఏంటని అన్నీ పెట్టుకొని ఇంకా మడతలు అయితే పెడుతున్నాను. ఇంకా దర్శనానికి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి కొత్త బట్టలు అయితే తీసుకున్నాము. అవి ఇంకా గుంటూరులో ఉన్నాయి. మా అత్తయ్య తీసుకొని అక్కడే పెట్టేసిందనమాట. ఇంకా మేమేమో హైదరాబాద్ నుంచి వెళ్తున్నాము. వాళ్ళే మధ్యలో గుంటూరులో ఎక్కుతారనమాట. ఇక్కడ హైదరాబాద్ నుంచి నారాయణాద్రి ఎక్స్ప్రెస్ ఉంది 5:30కి, దానికైతే వెళ్తున్నాం అనమాట. ఇంకా పిల్లలైతే మార్నింగ్ స్కూల్కి పంపించాము, ఆఫ్టర్నూన్ తీసుకురావచ్చులని. ఎందుకంటే వాళ్ళు ఉన్నారంటే అసలు పని చేసుకొనివ్వరు నన్ను. అందుకని వాళ్ళని స్కూల్కి పంపించాక బ్యాగ్ అయితే సర్దుతున్నాను. ఇంట్లో పని అంతా చేసుకున్న తర్వాత, ఎందుకంటే ఇట్లా అయితే మనకి ఏదన్నా పెట్టుకోవాలన్నా అన్నీ గుర్తుంటాయి. అన్నీ ఒకసారి పెట్టుకుంటే ఒక్కొక్కటి ఒకసారి కాకుండా బ్యాగ్స్ అన్నీ సర్దేసిన తర్వాత ఇంకా మనకి అక్కడికి కావాల్సినవన్నీ టూత్పేస్ట్, బ్రష్లు ఇవి కూడా అన్నీ కూడా ఒక కవర్లో పెట్టుకున్నాను. సోపు అన్నీ. ఎందుకంటే మనం ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు మనకు అక్కడ వెంటనే తెచ్చుకోవాలన్నా కానీ దొరుకుతాయో లేదా అని అనుకుంటూ ఉంటాం కదా. ఇంకా ఇట్లా లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు మనకి రిలేటివ్స్ ఇంటికి కాకుండా వేరే ప్లేసెస్కి ఇట్లా ఎక్కడికన్నా వెళ్ళాలంటే మాత్రం అన్నీ అయితే తీసుకెళ్తాను నేను ఇంటి దగ్గర నుంచి. షాంపూస్ అన్నీ. ఎందుకంటే మనకి కొత్త ప్లేస్లో ఎక్కడ ఉంటాయో తెలియదు, వెళ్ళి వెతుక్కోవటం ఎందుకు. అదే మనతో పాటు క్యారీ చేసామనుకోండి మనకు కూడా ఈజీగా ఉంటుంది. నేనైతే అలానే చేస్తాను. మరి మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్లో అయితే చెప్పండి. అసలు వెళ్ళేదాకా కూడా వెళ్తామా లేదా అనేది అయితే డౌట్ అండి. ఎందుకంటే 7 ఇయర్స్ కల అనమాట. మా కళని ఎందుకన్నానంటే మేము ఎప్పుడు వెళ్దాం అనుకున్నా కానీ ఏదో ఒక అడ్డంగా అయితే కలుగుతూ ఉందన్నమాట. 7 ఇయర్స్ నుంచి తిరుపతి వెళ్దాం అనుకుంటూ ఉన్నాము, కానీ ఏదో ఒకసారి ఆగిపోవాల్సి వస్తుంది. మా పాపకి 11 మంత్స్ అప్పుడు హెయిర్ తీపిద్దాం అక్కడ అనుకున్నాము, కానీ అప్పుడేమో నేను సెకండ్ టైం ప్రెగ్నెన్సీ వచ్చింది. అందుకని చెప్పేసి వెళ్ళకూడదని వెళ్ళలేదు. సరేలే 3rd ఇయర్లో తీపిద్దాం అనుకుంటే అప్పుడేమో ఫస్ట్ కరోనా వచ్చింది. తర్వాత బాబుకు 3rd ఇయర్ వచ్చినప్పుడు వెళ్దాం అనుకుంటే సెకండ్ కరోనా వచ్చింది. అందుకని చెప్పేసి వాళ్ళిద్దరికీ అప్పుడు ఇంటి దగ్గరే తీయించి ముడుపు కట్టయితే ఉంచాము. నేను కూడా అప్పుడైతే చేయించుకున్నాను అనమాట. నేను కూడా అనుకున్నాను చేయించుకుంటానని. అందుకని చెప్పేసి కరోనా టైంలోనే నేను కూడా తీసి ముడుపు అయితే కట్టాను అనమాట. ఆ ముడుపులన్నీ కూడా అట్లానే ఉన్నాయి. అలాగే స్వామివారికి మేము ముడుపు కట్టినవి కూడా అన్నీ కూడా ఇట్లాగా బ్యాగ్లో సర్దుకుంటున్నాను ఒక్కొక్కటి. ఎందుకంటే ఏది మర్చిపోకూడదు కదా. ఇంకా హుండీలో వేద్దాం అనుకున్న మనీ అంతా సపరేట్గా పెట్టుకున్నాను. ఇదైతే ఇంక మేము నైట్ డిన్నర్ కోసం అయితే పులిహోర చేస్తున్నాను అనమాట నేను, ట్రైన్లో తినడానికి. ఆఫ్టర్నూన్ పిల్లలు వచ్చారు, మేమైతే ఇంకా రైస్ అయితే తినేసాము. భోజనం చేసేసి ఇంక తర్వాత మళ్ళీ కొంచెం రైస్ వండేసి ఇలా పులిహోర లాగా అయితే కలిపాను. తర్వాత ఇంకా ఊరికి వెళ్తున్నామంటే మరి ఇంట్లో అన్నీ క్లీన్ చేసుకొని వెళ్ళాలి కదా. మరి 2 డేస్ ఉంటామంటే ఏమన్నా వదిలేసి వెళ్ళటానికి కుదరదు కదా. మళ్ళీ గుంటూరులో 2 డేస్ ఉండి వస్తాము. అందుకని చెప్పేసి ఇంకా స్టవ్ అలాగే మనం తిన్న గిన్నెలు ఉంటాయి కదా అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా అప్పుడనే కాదు, ఇంకెప్పుడు ఊరు వెళ్తున్నా కానీ మొత్తం క్లీన్ చేసుకొని అయితే వెళ్తానన్నమాట. ఈ క్లీనింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకైతే స్నానం చేపించి నేను కూడా స్నానం చేసి అయితే రెడీ అయ్యాను. మాకు లింగంపల్లి నుంచి 5:30కి అనమాట ట్రైన్. కాకపోతే మనం ఇంక ఇక్కడ నుంచి ముందే వెళ్ళాలి కాబట్టి 4:30కి అయితే క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. కరెక్ట్ టైంకి వెళ్తాంలే అని చెప్పేసి కరెక్ట్గా 5:15కి అట్లా వెళ్ళిపోయామన్నమాట మేము. అంటే ట్రైన్ ఇంక అక్కడ నుంచే స్టార్టింగ్ కాబట్టి ఇంకా ఆల్రెడీ ట్రైన్ ఉంది. ఇంకా లగేజ్ అయితే పెట్టేసుకున్నాం అనమాట. అందులో చూడండి లగేజ్ ఈ 2 బ్యాగ్స్ అయితే అయినాయి. ఇంకా
ట్రాలీ తీసుకెళ్దామంటే బెడ్షీట్స్ అట్లాంటివి పద్దాకులు పెడుతూ తీస్తూ ఉండాలి, ఇబ్బంది. అందుకని చెప్పేసి ఇంక ఇట్లా లగేజ్ బ్యాగ్ పెద్దదైతే తెచ్చుకున్నాము. చాలా కంఫర్ట్గా ఉంది, చాలా లగేజ్ అయితే పట్టింది. మనం ఏదైనా తీసుకున్నా కానీ వేసుకోవచ్చు, లేకపోతే అక్కడికి వెళ్ళాక ఇడిచిన బట్టలు అట్లాంటివి ఉన్నా కూడా పెట్టుకోవచ్చు కదా. ఇంక ఇక్కడైతే ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. అందుకని చెప్పేసి మొత్తం ఒకసారి అయితే చెక్ చేసుకుందాము, లాక్స్ అవన్నీ వేసామా లేదని. ఇంకా క్యాబ్లో అయితే వచ్చాము. ఇంకా వచ్చిన తర్వాత ట్రైన్ రెడీగా ఉంది కదా, ఎక్కాము. ఇంక ఇక్కడ మా పిల్లలు ఏంటంటే స్నాక్స్ తింటూ ఉన్నారు. మా చెల్లి వచ్చిందనమాట స్టేషన్ దగ్గరికి, తన పిల్లల కోసం స్నాక్స్ తీసుకొచ్చింది. ఇంకైతే అవి తీసుకొని తింటూ ఉన్నారు వాళ్ళు. మేమైతే ఇంక ఇక్కడ నుంచి వెళ్తున్నాము హైదరాబాద్ నుంచి. మా అత్తయ్య వాళ్ళు, మా ఆడపడుచు వాళ్ళు అయితే గుంటూరులో ఎక్కుతారనమాట. మాకు ఇంకా అక్కడైతే సీట్స్ కన్ఫామ్ అయిపోయాయి. మేము ఎప్పుడు 2 months ముందే బుక్ చేసుకున్నాము ట్రైన్ టికెట్స్ కూడా. ఇంకా తిరుపతిలో అయితే దిగిపోయాము. ఇంకా నైట్ టైం షూట్ చేద్దామన్నా కానీ కుదరలేదు గుంటూరులో ఆగినప్పుడు. ఇంకా తిరుపతిలో దిగిపోయిన తర్వాత మనం ఇంకా కొండపైకి వెళ్ళాలి. రూమ్స్ అవి మేము కొండ మీద బుక్ చేసుకున్నాము. ఇవన్నీ కూడా కొండ మీద రూమ్స్ కూడా మేము టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడే వాటితో పాటే చేసుకున్నాము. ఎందుకంటే మళ్ళీ అన్నా కానీ ఇబ్బంది అవుతుందిలే అని చెప్పేసి బయటకు వచ్చేసి తర్వాత ఇంకా కొండ మీదకి వెళ్ళడానికి ఒక టెంపో అయితే మాట్లాడుకున్నాము. మేము మొత్తం 13 members ఉన్నాము. బస్ అంటే ఇంక ఇబ్బందులే, మన కోసం ఒక వెహికల్ అయితే ఉంటుందని చెప్పేసి ఇలా ఒక వెహికల్ అయితే మాట్లాడుకొని వెళ్తున్నాము కొండపైకి. ఇంకా కొండపైకి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ రూమ్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అవన్నీ చూసుకుంటాము. మనకి వెళ్ళేటప్పుడు చెక్కింగ్ అది ఉంటుంది కదా, కొండ మీదకి వెళ్ళేటప్పుడు కూడా చెక్కింగ్ ఉంటుంది. మన బ్యాగ్స్ అన్నీ తీసి చూపించాలి, ఎందుకంటే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అట్లా ఏమైనా ఉంటే కనుక తీసి పక్కన పెట్టేస్తారు, తీసుకెళ్ళడానికి కుదరదు. మేమైతే ఇంకా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఏమి తీసుకురాలేదు, మామూలుగా వేరేవి తీసుకొచ్చాము. కాఫర్వి అవి ఉంటాయి కదా స్టీల్వి, అవి అయితే తీసుకొచ్చాము అనమాట. కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. ఇంకా మార్నింగ్ కదా కొంచెం జర్నీ చేసి చలి అయితే బాగుందన్నమాట. అందుకని చెప్పేసి కొంచెం టీ తాగుతాంలే అని టీ అయితే తాగాము అందరము. ఇంక ఇక్కడైతే బయలుదేరి కొండపైకి వెళ్తున్నాము. మధ్యలో స్కానింగ్ దగ్గర ఒక చోట అయితే దిగి లగేజ్ మొత్తం స్కాన్ చేపించి తర్వాత మళ్ళీ కొండపైకి వెళ్ళాము. ఇంకా అప్పుడు ఏంటంటే ఇంకా మార్నింగ్ కదా, మంచు బాగా కింద అయితే అంత మంచు లేదు, కొండపైకి వెళ్ళే కొద్ది మంచు అయితే బాగా కనిపిస్తూ ఉంది. ఈ షూట్ చేయడానికి కూడా కొన్ని అయితే కుదరలేదు. ఇంకా పిల్లలేమో ఫోన్ కావాలని గొడవ, తెలిసిందే కదా. ఇంకా వాళ్ళతో ఉంటే అసలు ఇంకా వీడియో తీయడానికి కూడా అవ్వదన్నమాట. అసలు ఇంకా తిరుపతి వచ్చాక కూడా ఇంకా నమ్మకం కుదరలేదు వెళ్తున్నామా లేదా అని. ఎందుకంటే మేము 7 years నుంచి అనుకుంటుంటే ఎప్పుడు ఏదో ఒక రకంగా పోస్ట్పోన్ అవుతూనే ఉన్నాయి. టికెట్స్ కోసం కూడా మేము 3 months వెయిట్ చేసాము. ఫిబ్రవరి నుంచి చూస్తుంటే మాకు అసలు టికెట్సే బుక్ అవ్వట్లేదు. చూస్తుంటే ఎప్పటికప్పుడు స్లాట్ అయిపోయింది. మన నేమ్స్ ఎంటర్ చేసి చూసేసరికి మళ్ళీ స్లాట్ అయిపోయిందని, అందుకని ఇంక ఇట్లా కాదులే అని చెప్పేసి బయట అయితే చేయించాము. అందరికీ తెలిసిందే కదా, టికెట్స్ ముందే 2 months ముందే చేయించుకోవాలని. ఇంకా టికెట్స్ అయితే వేరే నెట్ అతని చేత అయితే చేయించాము. అందులోనూ మాకు 14 tickets కదా, అందుకని కొంచెం టైం కూడా పడుతుంది. 1 or 2 అయితే ఇమీడియట్గా అయిపోతాయి. మాకు కూడా ఒక స్లాట్లో రాలేదు దర్శనము. ఒకరికి ఈవినింగ్ 6, కొంతమందికి ఏమో నైట్ 10కి వచ్చాయన్నమాట. ఇంకా అందరం కలిసి ఒకేసారి వెళ్ళొచ్చు అన్నారు. ఇంకా అట్లయితే వెళ్తాము. నెక్స్ట్ వీడియోస్ అయితే మిస్ కాకుండా చూడండి. తిరుపతిలో Day 1 Day 2 మేము ఎలా స్పెండ్ చేసాము, ఏమేమి చూసాము అనేది ఆ వీడియోస్లో అయితే ఉంటుంది. ఇప్పటి వరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మేమైతే కొండ మీదకి వచ్చాము. ఇంకెక్కడి నుంచి రూమ్కి వెళ్ళి తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచించాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.